హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. గోడ కొట్టిన బంతిలా అయితే వేగంగా వైసీపీలోకి వచ్చేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. లోకేష్కు చెక్ పెట్టేందుకు ఆయన మళ్లీ రంగంలో దిగుతున్నట్టు తెలుస్తుంది. అటు ఆర్కేకి మాత్రం బీసీ అభ్యర్థి ఇక్కడ నుంచి బరిలో దిగుతారని చెప్తున్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్లకు కూడా ఇక్కడ మంచి పట్టుంది. లోకేష్ కూడా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు తనయుడికి చెక్ పెట్టాలనే లక్ష్యంతో ఆళ్లకు ప్రయారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. లోకేష్ను ఓడించడమే కాదు, చంద్రబాబు మీద న్యాయస్థానాల్లో కేసులు వేసి ముప్పతిప్పలు పెట్టిన వ్యక్తిగా ఆర్కేకు పేరుంది. ఏపీలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆర్కేకు మాత్రం మంగళగిరిలో టికెట్ ఖాయమనే ప్రచారం పార్టీ వర్గాల్లో ముందు నుంచి ఉంది. అయితే పొలిటికల్ ఈక్వేషన్స్ చేంజ్ కావడంతో ఆర్కేకు టికెట్ ఇవ్వలేమని వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పింది. ఇదే టైంలో వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో వైసీపీకి రిజైన్ చేసిన హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. చంద్రబాబు అవినీతిపై సాక్ష్యాధారాలతో సహా కేసు పెట్టానని, అవసరమైతే సీఎం జగన్పై కేసు వేయలేనా అని ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చేశారు. సరే, మంగళగిరిలో ఆర్కే స్ట్రాంగ్ లీడర్ కావడంతో లోకేష్ను ఓడించే సత్తా ఆయనకే ఉందన్న విషయం వైసీపీ గ్రహించింది. వెంటనే ఎంపీ విజయసాయిరెడ్డి అయోధ్య రామిరెడ్డితో మంత్రాలు జరిపించి మళ్ళీ సొంత గుట్టికి వచ్చేలా చేశారు. ఇక్కడ నుంచి ఎవరిని బరిలో దింపినా తన శక్తి వంచన లేకుండా గెలిపించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. వైసీపీలో జాయిన్ అయిన ఆయన తర్వాత మంగళగిరి సీటు హాట్ టాపిక్గా మారింది. స్వతహాగా జగన్ వీరాభిమానైన ఆర్కే తన వాట్సాప్ డీపీలో జగన్ ఫోటో పెట్టుకొని స్వామి భక్తిని చాటుకునేవారు. మంగళగిరి టికెట్ ఇవ్వట్లేదని తెలియడంతో జగన్ ఫోటో తీసేసి ఇందిరాగాంధీ ఫోటో వాట్సాప్ డీపీగా పెట్టుకున్నారు. మళ్ళీ జగన్ని కలవడంతో ఇందిరాగాంధీ ఫోటో తీసేసి ఇప్పుడు జగన్ ఫోటో పెడుతున్నారు. మారుతున్న రాజకీయాల్లో మనుషులే కాదు బొమ్మలు మారతాయి అనడంలో ఆర్కేనే బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే అసలు ఆర్కే ఇంతకీ వైసీపీ నుంచి కాంగ్రెస్కి ఎందుకు వెళ్ళారు? కాంగ్రెస్ జాయిన్ అయిన కొన్ని రోజుల్లో కాంగ్రెస్ నుంచి వైసీపీకి ఎందుకు వచ్చారు? ఆయన కాంగ్రెస్లో అన్యాయం జరిగిందా, లేకపోతే కాంగ్రెస్లో కూడా టికెట్ ఇవ్వనన్నారా? ఆయన వైసీపీ రావడానికి కారణాలు ఏంటి? అసలు ఎందుకు ఆయన వైసీపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళాడు, ఎందుకు వచ్చాడు అనేది ఆయన కార్యకర్తలకే అర్థం కావట్లేదని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.